తుని రైలు దహనం కేసు తిరగదోడం. అమరావతి జూన్ 3. ఏపీలో తుని రైలు దహనం కేసులో గందరగోళానికి రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది. రైల్వే పోలీసులు నమోదు చేసిన కేసులో రైల్వే కోర్టు వెలువరించిన తీర్పుపై అప్పీలుకు వెళ్లే ఉద్దేశం లేదని, కేసును తిరగదోడే ఆలోచన లేదని తేల్చెప్పింది. రైల్వే రక్షక దళం అధికారి ప్రతిపాదనతో అప్పీలుకు వెళ్లాలంటూ సోమవారం హోంశాఖ వెలువరించిన జీవో నెంబర్ 852ను ఉపసంహరిస్తూ మంగళవారం మరో జీవోను 869ని జారీ చేసింది. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మనం ఈ వార్తను చూసుకుంటే తుని రైలు దహనం కేసు తిరగదోడం, ఇది చాలా ముఖ్యమైన కేసు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 20% పైన ఉన్న జనాలు కాపులు ఉన్నారు. కాపు రిజర్వేషన్కి సంబంధించిన అంశంలో ఆందోళన జరగటం, కాపు గర్జన జరగటం తునిలో అప్పుడు జరిగిన సందర్భంలో అక్కడ రైలు దహనం జరిగింది. ఆందోళనలో భాగంగా రైలు దహనం జరిగింది. రైలు దహనం జరిగిన ఇన్సిడెంట్ అనేది జాతీయ స్థాయిలో ఒక్క ఉదుటున పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎందుకంటే ఒక కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగే రైల్వేకి సంబంధించిన కొన్ని బోగీలు తగలబడటం, ట్రైన్లో ఆ ఇన్సిడెంట్ జరగడం, ఇదంతా కూడా ఆందోళనకారులు ఈ సంఘటనకు పాల్పడ్డారు అనేది ఒకటైతే, ఆందోళనకారులు కాదు, దీనికి రాజకీయాలతో ప్రమేయాలు ఉన్న వాళ్ళు ఆ సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పార్టీ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ సంఘటనకు పాల్పడిందని ఆ రోజు అప్పట్లో తెలుగుదేశం పార్టీ తీవ్రమైన విమర్శలు చేసింది, చేశారు. అప్పుడు ఆ సందర్భంలో కాపులు ఈ విధంగా ప్రవర్తించరు, ఇది కాపులు చేసిన సంఘటన కాదు అనేది కూడా ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న పెద్దలంతా కూడా ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ కేసు అనేది కొన్ని సంవత్సరాలు కొనసాగింది. ఆ కేసులో దాదాపుగా 47 మంది ప్రధానమైన కాపు నాయకత్వం, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకత్వం కూడా కేసులో ఉన్నారు. ముద్రగడ పద్మనాభం గారితో పాటుగా అనేక మంది ఆ కేసులో ఉన్నారు. సినిమాకు సంబంధించి జీవి గారు కానీ, ఎంఎస్ఆర్ కానీ, అదేవిధంగా మిగతా చాలామంది నాయకత్వం అంతా కూడా ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని నెలల పాటు ఆ కేసు కొనసాగిన నేపథ్యంలో రైల్వే కోర్టు ఆ కేసుని కొట్టేసిన తర్వాత ఇప్పుడు దానికి సంబంధించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వం దాన్ని తిరిగి కేసుని పునర్విచారణ జరగాలి, ఆ కేసుకు సంబంధించిన అంశంలో రైల్వే కోర్టు కొట్టేసింది. కానీ ఇప్పుడు పునర్విచారణ కోర్టు దాన్ని హైకోర్టుకి అప్పీల్ చేయాలనేది ఒక జీవో వచ్చింది. ఆ జీవోనే 852. అయితే ఈ జీవో వచ్చిన కొన్ని గంటల్లోనే రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున నిరసన అనేది వచ్చింది కాపు వర్గాల నుంచి. ఆంధ్రప్రదేశ్లో కాపు వర్గాలు దాదాపుగా 20% పైన ఉన్నారు. దాదాపుగా 1 కోటి మంది ప్రజలు కాపు వర్గాలు ఉంటారు. అంటే 1 కోటి మంది ప్రజలు ఉన్న ఆంధ్రప్రదేశ్లో అన్ని వర్గాలు సంబంధించిన కాపు, తెలగ, బలిజ, ఒంటరి, ఈ విధంగా తూర్పు కాపు, ఈ విధంగా ఉన్న కాపు వర్గాలకు సంబంధించిన లక్షలాదిగా ఉన్న ప్రజలకు సంబంధించిన అంశంలో వర్గాలకు సంబంధించిన నాయకత్వం మీద ఆ కేసుని రైలు ఘటన తుని సంఘటనకు సంబంధించిన ఇన్సిడెంట్లో ఆ కేసుని తిరిగి దాని మీద విచారించాలి, దాన్ని హైకోర్టుకి అప్పీల్ చేయాలి. గతంలో రైల్వే కోర్టు దాన్ని కొట్టేసింది. కానీ ఈ విధమైనగా 852 అనేది జీవో రిలీజ్ అయిన సందర్భంలో రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున నిరసన వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఆంధ్రప్రదేశ్లో కూటమి రావడానికి ప్రధానమైన కారణం కాపు వర్గాలు. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, గతంలో వైసీపీ ప్రభుత్వం కాపు రిజర్వేషన్లు మేము ఇవ్వలేమనేది తేల్చెప్పింది. అయినా కూడా దానికి సంబంధించిన తర్వాత కంటిన్యూషన్లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అదే క్రమంలో కాపులకి రిజర్వేషన్ ఇస్తామని తెలుగుదేశం ప్రకటించి అధికారంలోకి వచ్చింది. ఒకసారి తెలుగుదేశం పార్టీ రిజర్వేషన్ ఇస్తామని అధికారంలోకి వచ్చింది. దాని తర్వాత ఇవ్వలేదు కాబట్టి ఆ నిరసన, ఆ వ్యతిరేకతతోటి వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఈ రెండు ప్రభుత్వాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆ కేసుని తిరగతోడాలి అనే నిర్ణయంతో ఒక జీవో ఇచ్చింది, దీన్ని హైకోర్టుకు అప్పీల్ చేయాలని. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఉన్న కాపు వర్గాలన్నీ నిరసన తెలిపిన తీవ్రమైన పరిస్థితుల్లో అదేవిధంగా గంటల్లోనే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో వ్యతిరేకత పెద్ద ఎత్తున ప్రారంభమైంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం అనేదిగా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం మరొక అంశం ఉంది. కూటమిలో ప్రధాన భూమిక జనసేన అధినేత పవన్ కళ్యాణ్, జనసేన పార్టీది.
జనసేన పక్షాన కాపు వర్గాలంతా ఉన్నాయి. పూర్తి స్థాయిలో కాపులు జనసేన పక్షా నుండి కూటమి ప్రభుత్వం రావడానికి కారణమయ్యారు. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఏం చెప్తా ఉంది, అసలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలోనే లేదు. అంటే కొన్ని లక్షల మందికి సంబంధించిన అంశంలో ఆ కాపు వర్గాలకు సంబంధించి ప్రాతినిధ్యం వహించే ఆందోళన సంబంధించిన నాయకత్వం మీద కేసుకు సంబంధించిన అంశంలో అసలు రాష్ట్ర ప్రభుత్వం తమ దృష్టిలోనే లేదు. ఈ విధంగా ఎవరిచ్చారో తెలుసుకుంటాం, విచారణ జరిపించాలి అని పాత జీవోని రద్దు చేస్తూ కొత్త జీవోని 869 జీవోగా ఒకటి కొత్తగా జారీ చేశారు. అయితే అసలు ఎన్డీఏ అధిష్టానానికి ఆ విషయం తెలుసా తెలవదా? తెలిసినా తెలవపోయినా పరిస్థితి చేయి దాటిపోయింది. కాపు వర్గాల్లో పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం కాపు వ్యతిరేక పార్టీగా, వ్యతిరేక కూటమిగా ముద్రపడే పరిస్థితికి సోషల్ మీడియా కానీ, రాజకీయ పార్టీలు ముఖ్యులు కానీ, కూటమి ప్రభుత్వంలో ఉన్న కాపు వర్గ నాయకత్వం కూడా దీని మీద ఒక్కసారిగా వ్యతిరేకత భావాన్ని పెంచుకున్నారు. ఎందుకంటే వారికి సొంతంగా ఉన్న కులం కాపు వర్గం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గుర్తించింది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, అదేవిధంగా లోకేష్ కానీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కానీ దీని ద్వారా నష్టం జరుగుతుంది, ఇది తొందరపాటు చర్యగా భావించారు. ఇప్పుడు ఎందుకంటే కింద స్థాయి ఉద్యోగస్తులైనా, కింద స్థాయి అధికారులైనా కూడా ఒక పెద్ద స్థాయి సమూహాన్ని కదిలించే సంబంధించిన అంశంలో ముందుకు పోయే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ నేతల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టే ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్, ముఖ్యంగా ఎంపీ పార్లమెంట్ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ అన్న ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి, లోకేష్ దృష్టికి తీసుకెళ్ళటం, వెంటనే దానికి సంబంధించిన అంశంలో ముందుకు వెళ్లకుండా కొత్త జీవోని తెస్తూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తరపున హైకోర్టుకి వెళ్ళే అప్పీల్ని నిలుపుదల చేస్తూ కొత్త జీవో ఇచ్చారు. కానీ మొత్తంగా మనం గమనించినట్టయితే తప్పనిసరిగా ఇది కూటమి ప్రభుత్వానికి ఈ చర్య ఏదైతే జరిగిందో అది నష్టం కలిగే అంశంగానే మనం భావించాలి.